నమస్తే, నేను మీ సతీష్. మంత్రి రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి రోజా మీద కోపం వచ్చింది. ఈ క్రమంలోనే ఆవిడని సస్పెండ్ చేశారు అంటూ ఒక వార్త అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. మరి నిజంగా ఇంతకాలంగా జగనన్న అంటూ తిరిగినటువంటి రోజా గారిని సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా? అంటే ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్త వెనకాతల అసలు కథ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. రోజా సస్పెండ్ అంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. సార్, మరి ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి ఆవిడని ఎలా వాడుకున్నారు, ఆవిడ జగన్మోహన్ రెడ్డి కోసం ఎట్లా పనిచేసింది, నిన్నగా మొన్నటి వరకు కూడా ఆవిడ మాట్లాడిన ప్రతిదీ చూసాం కదా. మరి నిజంగా ఆ పరిస్థితులు ఉంటాయనుకోవచ్చా? ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి చక్కర్లు కొడుతున్న వార్త ఏదైతే అందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు వాస్తవం ఉండటానికి 100% అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈ వార్తని సర్క్యులేట్ చేస్తున్నదే వైసీపీ వాళ్ళు. వైసీపీ సోషల్ మీడియా నుంచే ఇది రిలీజ్ అవుతున్నది. ఓకే. సో అందుకని మనం ఏంటంటే ఇందులో ఏదో వాస్తవం ఉన్నది, నిప్పులేందే పొగరాదు. సో అందుకని అసలు వాళ్ళు ఇప్పుడు రోజాని సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చెయ్యాలి అని ఎవరికి తెలుస్తుందండి? వేరే వాళ్ళకి, వేరే మనుషులకి. ఇప్పుడు జగనన్నని పొగుడుతూ ఉన్నది అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొగుడుతూనే ఉంటుంది. అసలు జగనన్న లేకపోతే ఈ సృష్టి లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది. మరి అటువంటి రోజాని సస్పెండ్ చెయ్యాలి లేకపోతే సస్పెండ్ చేస్తారు అనే వార్తని సృష్టించటం మామూలు మనుషులకు పనికి సాధ్యం కాదు. అంటే వేరే రాజకీయ పార్టీల వాళ్ళకి సాధ్యం కాదు. ఇది సృష్టించాలి అంటే వైసీపీ వాళ్లే చేయగలుగుతారు. మరి ముఖ్యంగా ఏంటి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు చూస్తుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లానే కాదు, అనంతపూరు, కర్నూలు వరకు కూడా మొత్తం ఒక కడప వదిలేసి మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడుస్తున్నది. మీకు హిందూపురంలో క్యాండిడేట్ని మార్చేసి ఆయన అక్కడ ఇక్బాల్ అనే నాయకుడు ఉండేవాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా చేశాడు. ఆయన పక్కకి సరిపేసి ఓ లేడీని తీసుకొచ్చి పెట్టారు. ఈ విధంగా కర్నూలులో కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నది ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే రాయలసీమ మొత్తానికి హోల్సేల్గా వైసీపీ విషయాలు చూస్తున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకి పడదు. రోజాకి మంత్రి పదవి ఇవ్వద్దు అని చెప్పిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కానీ లేదు అన్నా, నేను ఈ ఒక్కసారికి నా మాట వినన్నా అని జగనన్న బతిలాడుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత రోజా మొత్తం పదవి స్వీకారం అది చేసిన తర్వాత మరి జగన్ చెప్పాడో ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఆమె పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి అన్నా నన్ను మీరు కాపాడాలి, మీరు దయచూడాలి, ఏదో ఆశీర్వదించాలి అని చెప్పి ఆశీర్వదించాలి ఏదో చెప్పింది. అందరూ ఏమనుకున్నారంటే కాంప్రమైజ్ అయ్యి ఉంటుంది అనుకున్నారు. బట్ మీరు గమనించారో లేదో సోషల్ మీడియాలో కానీ, ప్రధాన స్రవంతి మీడియాలో కానీ, పొలిటికల్ సర్కిల్స్లో కానీ రోజా టికెట్ మీద జరిగినంత చర్చ ఇంకెవరి మీద జరగలే. అంటే రోజాకి టికెట్ ఇవ్వరు అనేది అన్ని స్థాయిల్లో, అన్ని చోట్ల, అన్ని మీడియాల్లో బాగా సర్క్యులేట్ అయింది. ఏది అంటే రోజాకి అసలు సీట్ ఇస్తారా ఇవ్వరా అని. అంటే రోజా సీటు మీద అన్ని రకాల పుకార్లు ఎట్లా వచ్చినాయి? వైసీపీ వాళ్ళు చెయ్యకపోతే రోజా మీద ఇన్ని పుకార్లు ఎట్లా వస్తాయి అనేది ప్రధానమైన ప్రశ్న. స్థానికంగా చూస్తే రోజా మీద అక్కడ దాదాపుగా ఒక 3 నాయకులు తిరుగుబాటు చేస్తారు. అంటే రోజాని నియోజకవర్గంలో తిరగనివ్వకుండా రోజా ఎక్కడికి వచ్చినా అవహేళన చేస్తూ వైసీపీ వాళ్ళే, వైసీపీలోనే 3 నాయకులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరి టార్గెట్ రోజానే. రోజాని టార్గెట్ చేస్తూ మాట్లాడేది వేరే పార్టీ వాళ్ళు కాదు, సొంత పార్టీ వాళ్ళే ఆమెని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటారు. అంటే ఇటువంటి పరిస్థితి అంటే వైసీపీలో మనం బాగా నిశ్చితంగా గమనిస్తే రోజా 2-3 సార్లు
ఆమె ఏడ్చింది. నాకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు, నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా చేస్తున్నారు, నాకు రాజకీయంగా నాకు అవకాశం రాకుండా చేస్తున్నారు అని చెప్పి ఆమె విలవిల ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఏదో ఆపరేషన్ కోసం అని చెప్పి చెన్నై వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్న సమయంలో నగరి నియోజకవర్గంలో వీళ్ళు విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. అంటే ఎవరైతే తిరుగుబాటు నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు. ఇప్పుడు రోజా మీద ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వార్త ఏంటి అంటే, రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ధిక్కరిస్తున్నది కాబట్టి ఆమెకి షోకాజ్ నోటీసు ఇస్తున్నారు అనేది వార్త. అవును. మరి రోజా కూడా వైసీపీ లీడరే కదా, మరి రోజాని ధిక్కరించిన ఆ ముగ్గురికి షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు. అదే అందుకని అంటే ఇవన్నీ ఏంటి అంటే వైసీపీలో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్. ఈ ఇంటర్నల్ పాలిటిక్స్లో ఎవరిది ఎప్పుడు పై చేయి అవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు. అంటే కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంత పవర్ఫుల్ వ్యక్తిగా ఉన్నాడు పార్టీలో, ఆయన మీద రోజా తిరుగుబాటు చేస్తున్నది కాబట్టి ఈ వార్తలన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సర్క్యులేట్ చేయించి ఉండొచ్చు. లేదు, ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. రోజా ఎక్కడ నాయకురాలుగా ఎదిగిపోతుందో అని వైసీపీలో ఉన్న అగ్రనేతలు కొంతమంది రోజాని గ్రిప్లో పెట్టుకోవటానికి వాళ్లే ఈ విధంగా సర్క్యులేట్ చేసి ఉండొచ్చు ఒక వార్తని. లేదు, వాస్తవంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురు తిరగటం కరెక్ట్ కాదు అని భావించి వాళ్లే ఈ షోకాజు నోటీసు ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకుని ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు. కానీ ఒక్కటి మాత్రం సర్టెన్, అదేంటి అంటే రోజాకి ఇంకా పొలిటికల్ జీవితం ఇంకా లేదు. ఎందుకు లేదు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆమె వెళ్ళి ఎంత కాంప్రమైజ్ అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంప్రమైజ్ కావట్లేదు. ఆమె రకరకాల ప్రయత్నాలు చేసినా కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంప్రమైజ్ కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇద్దరిలో రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలో ఎవరు కావాలి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరుకుంటాడు తప్ప రోజాని కాదు. అవును. ఈ పరిస్థితుల్లో ఇందాక మీరు ఒక మాట అన్నారు, రోజా మొత్తం అందరినీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరినీ బూతులు తిట్టింది. అవును. అంటే మామూలు కాదు, అంటే ఒక ఆడవాళ్ళు మామూలుగా మాట్లాడలేని భాషలో తిట్టింది. మగవాళ్ళు కూడా మాట్లాడడానికి ఆలోచించేటువంటి బాగా చెప్పారు. మగవాళ్ళు కూడా మాట్లాడటానికి ఆలోచించే భాషలో రోజా వీళ్ళని తిట్టింది. అందువల్ల జనసేనలో ఎంట్రీ ఉండదు, తెలుగుదేశంలో చేర్చుకోరు, వైసీపీలో టికెట్ రాకపోతే ఆమె కెరీర్ ఎండ్. ఇది రోజా పరిస్థితి. అందువల్ల రోజాకి ఇప్పుడు పెద్దగా షోకాజ్ నోటీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ జరిగేదేమీ లేదు. ఒకవేళ ఇదంతా ఫేక్ ప్రచారం అయినా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి రోజాకి నగర టికెట్ ఇచ్చినా అక్కడ ఆమె గెలవదు. అంటే ఇక్కడే ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రచారానికి అనుగుణంగానే జరుగుతున్న మరో ప్రచారం ఏంటి అంటే రోజాకి టికెట్ ఇవ్వట్లేదు కానీ సముచిత స్థానం కల్పిస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నట్లుగాను, అలాగే స్టార్ క్యాంపెయినర్గా వాడుకునేటువంటి అవకాశాలు కల్పిస్తున్నట్లుగా అయితే ఒక వార్త ఇంకొకటి కూడా వస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రతిష్టను కోల్పోయిన పరిస్థితుల్లో ఇంకా రోజా మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేస్తే ఇంకా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఓటేసి ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని ఎవరన్నా అనుకుంటే ఏమో మాటలు వింటే వాళ్ళు కూడా విత్డ్రా అయిపోతారు. అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే మనం ఏదో ఒక మనిషిని మనం ఏదో డిగ్రేడ్ చేయటానికి కాదు. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా హుందాగా ఉండాలి. ఒక ఏదైనా ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నప్పుడు దాని మీద వర్కౌట్ చేసుకోవాలి, సీరియస్గా వర్కౌట్ చేసుకోవాలి. అటువంటివి ఏవి లక్షణాలు లేకుండా మనం ఓన్లీ నోటిని ఉపయోగించి రాజకీయాల్లో సర్వైవ్ అవుదాం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ నోరే నీకు శత్రువు అవుతుంది. ఇప్పుడు రోజా పరిస్థితి అదే. రోజా నోరే రోజాకి శత్రువు అయింది. ఆమె చేసిన దుర్మార్గాలు ఏం లేవు. ఏదో సంపాదించుకోవటం అంటే అందరూ చేస్తున్నారు, అది పెద్ద క్వశ్చన్ కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఆమెను స్టార్ క్యాంపెయినర్గా పెడతారు అని నేనైతే అనుకోను. ఒకవేళ పెట్టినా దానివల్ల వైసీపీకి మైనస్ అవుతుంది తప్ప ప్లస్ కాదు. ఇంకోటి ఏంటంటే నగరిలో టికెట్ రాకపోతే అసలు రోజాకి వీళ్ళు స్టార్ క్యాంపెయినర్ అని చెప్పినా వస్తుందా? సముచిత స్థానం ఇస్తాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటేనే సముచిత స్థానం లేదు, అంటే మంత్రిగా ఉన్నా అదే గౌరవం ఎక్కడా లేదు. అటువంటిది ఇంకా ఎమ్మెల్యే లేదు, టికెట్ లేదు, ఏమీ లేనప్పుడు ఇంకా సముచిత స్థానం ఏమి ఇస్తారు? అసలు సముచిత స్థానం ఇవ్వడానికి వైసీపీలో మళ్ళీ అధికారంలోకి వస్తే కదా. అందువల్ల ఇవన్నీ కూడా రోజాకి కూడా తెలుసు కాబట్టి
ఒకవేళ వాళ్ళు ఏదైనా స్టార్ క్యాంపెయినర్గా పెడదామన్నా ఆమె అయితే ఐ డోంట్ థింక్ షీ విల్ కమ్. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జరిగిన పరిణామాలన్నీ ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ వార్త ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందో, రోజాకి షోకాస్ నోటీస్ ఇచ్చారు, అదేవిధంగా ఆవిడకి టికెట్ కూడా ఇవ్వబోవటం లేదు అనేటువంటి అంశంలో వాస్తవం ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదే సమయంలో ఈ వార్తని కూడా వైసీపీ సోషల్ మీడియానే ప్రచారం చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణం రోజా స్వయంకృత అపరాధం ఆవిడ చేసుకున్నటువంటి అంశాలే ఈ రోజున ఆవిడకి శాపాలుగా మారి ఈ విధమైనటువంటి పరిణామాలకి దారితీస్తా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.